హలో అందరికీ. ఈరోజు నేను స్పెషల్ వీడియో తీయబోతున్నాను. అదేంటి అనంటే, ప్రధానమంత్రి ఉజ్వల యోజన అనే గవర్నమెంట్ స్కీమ్ ఉంది కదా! సెంట్రల్ గవర్నమెంట్ స్కీము. సో, దానికి సంబంధించింది. నేను అప్లై చేసుకున్నాననమాట గ్యాస్‌కి. సో, నేను గ్యాస్‌కి అప్లై చేసుకున్న ఒక 1 మంత్‌కైతే నాకు వచ్చిందండి. అప్రూవ్ అయింది. ఇది ఎవరు ఎలిజిబుల్ అంటే మ్యారీడ్ అయిన 18 ఇయర్స్ లేడీస్‌కి వస్తుంది. 18 ఇయర్స్ అంటే స్టార్టింగ్ ఫ్రమ్ 18 ఇయర్స్ అనమాట. 18 ఇయర్స్‌లో మ్యారేజ్ అయిందనుకోండి, వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఇంకా ఆ ఏజ్ లిమిట్ నుంచి ఇక మ్యారీడ్ అయిన లేడీస్‌కి వస్తుంది. నాకైతే ఏమేమి ఇచ్చారో చూపిచ్చేస్తున్నాను ఇక్కడ. గ్యాస్ స్టవ్వు, బర్నరు, ఇంకా వైర్ ఇచ్చారనమాట. అండ్ దానితో పాటుగా గ్యాస్ బండ కూడా అయితే ఇచ్చారు. సో, నేను టోటల్‌గా మొత్తం పే చేసిన అమౌంట్ అయితే రూ. 250. ఓకేనా? అదిగోండి నేను మీకు చూపిస్తున్నాను గదా! ప్రధానమంత్రి ఉజ్వల యోజన అనే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అనమాట. నాకింకా ఫస్ట్ టైము ఇలా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ తరపున నాకు ఇది వచ్చింది అన్నట్టుగా నేను గుర్తుంచుకునేలాగా నేను ఈ వీడియో అయితే నేను చేశాననమాట. సో, ఇదొచ్చేసి స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీ అనమాట స్టవ్వు. బటర్‌ఫ్లై వాళ్ళది. సో, నేను ఓపెన్ అయితే చేస్తున్నాను. చూసేయండి. దీనికోసం ఇంకా వాళ్ళు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళాలనమాట. వెరిఫికేషన్ కోసం గానీ, లేదంటే తంబేయడం గానీ, ఇంకేదైనా సరే వాళ్ళు కాల్ చేసినప్పుడైతే వెళ్ళాలి. మన ఫోన్ నంబర్స్ అయితే ఏమైతే ఇచ్చున్నామో దానికి రీచార్జ్ అయితే ఉండాలి. ఎందుకంటే వాళ్ళు కాల్స్ చేస్తున్నప్పుడు మన కాల్ కలవడాని కోసం. సో, నాదైతే అలాగే అయ్యిందండి ఇబ్బంది. సో, అందుకే నేను రీచార్జ్ అయితే వెంటనే చేయించేసుకొని ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాను. సో, ఇదిగోండి చూసారా? కొత్త గ్యాస్ స్టవ్వు. నేనింకా ఏం ఎక్స్‌పెక్ట్ చేశానంటే గ్రానైట్ స్టవ్ ఉంటుంది గదా! అట్లాంటిదేమో అని ఎక్స్‌పెక్ట్ చేశాను. పోనీ పర్లేదు. ఏదైతే మనకి వండుకొని తినడం కావాలి. ఇదిగోండి కొత్తగా ఇప్పుడే నేను మీకు చూపిస్తున్నాను. నేను గూడా మీతో పాటే చూస్తున్నాను. బర్నర్స్ కూడా ఇచ్చారు. ఇంకా అసలు ఓపెన్ గూడా చేయలేదండి నేను. అంటే ప్రెజెంట్ ఉన్న స్టవ్ వాడుతున్నాను గదా! సో, ఇంకా ఫ్యూచర్‌లో ఎప్పుడైనా వాడదాము అన్నట్టుగా నేను ఉంచేసాననమాట. ఇప్పుడైతే నేను వాడే ఆలోచన అయితే లేదు. ఇదిగోండి ఇక్కడైతే మనము వైర్ పెట్టుకోవడానికి మొత్తం చాలా బావుందండి స్టవ్ అయితే. నేను వాడే స్టవ్ మీద ఇది కొంచెం చిన్న సైజు. ఇవొచ్చేసి స్టవ్‌కి ఇలా పెట్టుకుంటాం గదా! దాన్నేమంటారో నాకు తెలీదు. సో, చూసారు గదా! మొత్తం ఇలాగా సెట్ చేసుకొని మనం వాడుకోవాలి. నేను నార్మల్‌గా చూపిచ్చేస్తున్నాను. లైట్ అదంతా డల్‌గా ఉన్నా సరే మీరు ఈసారికి అడ్జస్ట్ అయిపోండి. అదంతా పెట్టేసి బర్నర్స్ కూడా పెట్టేసి ఉన్నాయి గదా! ఆ స్టవ్ అడ్జస్ట్‌మెంట్స్ చేసేది అవన్నీ చేసుకొని మీరు స్టవ్ అయితే స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరెవరైనా అప్లై చేసుకోవాలి అని అనుకుంటే ఇమ్మీడియేట్‌గా వెళ్ళి అప్లై చేసేసుకోండి. ఎలిజిబుల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఓకేనా? నేను చూపిచ్చేవైతే మనం అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటాం గదా! హై, లో అనేవి. అవన్నమాట ఇవి. మొత్తం ఒక వేరే కవర్‌లో ప్యాకింగ్ చేసేసి ఇచ్చేశారు. ఇవి అండ్ ఇంకా కింద స్టవ్‌కి పెట్టుకునే బుషెస్ అనమాట. అక్కడైతే ప్లేస్ చేసుకోవాలి మనము. మనం వాడుకునేటప్పుడైతే ప్లేస్ చేసుకోవచ్చు. 4 సైడ్స్‌కి 4 ఇచ్చారనమాట. సో, అండ్ ఫైనల్లీ వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి. బాయ్.